చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా నాలో నేనే నేనే నువ్వే నేను అయినట్టు పరుగే తీసా కొనుకే విరవీనే కొంటె మనసా కుదురే అంటున్నా నీకు అలసా చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా నాలో నేనే నేనే నువ్వే నేను అయినట్టు పరుగే తీసా నిన్నే కనుగొంటూనే కలగన్నారని భక్తంటూనే వెళుతైనా మాట విననంటూ నన్నే వేధిస్తూ వెంటే వస్తుంటే ఆలోచిస్తున్నా బలపు తీపి రుచులే నాకు పంచుతావు చేరే ఆశ తీరా చెయ్యనిస్తే మారుతావు చేరే బాగానే ఉంటున్నా భారంగా చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా నాలో నేనే నేనే నువ్వే నేను అయినట్టు పరుగే తీసా నిన్నే నీ తలచి నన్నే మై మరచి మదన పడుతూనే వెనకడుగేస్తున్నా గుండె నిండా హాయి నింపే మనసు వానలు నీవే అంతలోనే ఆవిరయ్యే మంటటెండని నీవే నవ్వించే నీరా కన్నీరై చూస్తున్నా చూసా 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 ఒకసారి నిన్ను కనులార చూసా దాచా దాచా నీతో చెప్పలేక నాలో పొంగుతున్న ఆశ हेलो मुन्ना भाई नमस्ते भाई नमस्ते नमस्ते पूछो अर्जुन भाई क्या मुन्ना भाई ఏంటి నీ ప్రాబ్లం నీకు తెలియందే ఏముంది అన్నా ఆ పోరగాన్ని గల్లా పట్టి నేను తెస్తానే నువ్వు అనవే నేను పట్టుకుంటా నీ ముందుంచుతా అరే చుప్ మున్నా భాయ్ నా వియ్యంకుడు గాన్ని నేను పట్టుకుంటా సరే అన్న నీ ఇష్టం వాడెక్కడుండో
నేను వాసన్న కలిసి పట్టుకుంటాం. సరే మీరు అన్నట్టే గాని మంచిది. అన్నా మనం గొడవ పడితే పని కాదే. మనందరం కలిసి ఆడికి పట్టుకొద్దాం. కేల్కతం. గల్లీ పోదా అన్నా పోరగాడు ఆ కొండ మీద ఉన్నాడంట. పదండ్రి. వల్ల నా ప్రాణం మీద వచ్చింది. చూద్దాం పదండి. వాడిని చంపైనా గాని నా కొడుకు నా పిల్లకిచ్చి పెళ్లి చేస్తా. వాడు కొండ మీద ఉన్నాడంట అన్న. అక్కడ పోదాం పదానా. ఎంత కాలిచ్చే నాకు పట్టుకుండ్రి. నేను వస్తున్నా. ఇవాళ అడుగు చూస్తా. ఋషికొండ మీద పోనీ 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 వస్తున్నా. ఆగండి. అడుగు ముందుకేసారా దూకి చచ్చిపోతా. రే కొడక, నాకు దొరికినావంటే కైమా కింద తుక్కడాలుగా కోస్తా. దూకి చచ్చిపో. చావరా చావు. నీ శవంతో అయినా పైసలు వసూలు చేసుకుంటా. షట్ అప్. వాడు నాకు కావాలి. ఐ లవ్ హిమ్. ఎందుకమ్మా? వాడిని సావని. నో. పీడా పోతుందమ్మా. వాడు సుతరాయించడమ్మా. వాడిని చావునే దేశాయి గారు పట్టుకోండి. మొత్తం డబ్బు వసూలు చేయాలా? ఆగండి. నువ్వు వచ్చి నీ బాకీలని మా నాన్న తీరుస్తాడు. నన్ను పెళ్లి చేసుకో. నేను రాను. ఇదంతా పెద్ద ట్రాప్. నేను దూకి చచ్చిపోతా. ఆగు. వీడు మనకు గొడవ పెడుతున్నాడు. వీడు చావడమే కరెక్ట్. చావు. ఆగు. వాళ్ళు నిన్ను ఎలాగో బతికనివ్వరు. నిజంగా నా కోసం దూకి చచ్చిపోతా? అవును. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి చెప్పాను. మా డాడీతో ఛాలెంజ్ చేశాను. అర్జున్ భాయ్ ఓ మేరా లड़की को पटाया देखो. నేను చెప్పింది గదే. ఇప్పుడు వాణ్ణి మనం ఏం చేయలేం. ఈ కూతురాని చేతులుంది. ఆడు దిమాగ్తో దెబ్బతీసిండు. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా మేమిద్దరం ఇక్కడ నుండి దూకి చచ్చిపోతాం. నేను ఒక్కడే చచ్చిపోతా. లేదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. కాదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. మీరెవరు ముందుకు రావద్దు. మేము చచ్చిపోతాం. పిచ్చి మొహం వదలవే. పడితే నాతో పాటు చచ్చిపోతావు. అదే కదా నేను చెప్పేది. ఇద్దరం కలిసి చచ్చిపోదాం. బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం, లేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. పదా.
हे राम सब पैसे गए रे ఆపండి. ఎవరిని ఎవరు మోసం చేశారు? మీరెవరిని మోసం చేయలేదా? మీరు చేసే మోసంలో వీడి మోసం ఎంత? మీరిన్ని మర్డర్లో మోసాలు చేసి ఈ స్థాయికి వచ్చారు. నాన్న, నువ్వెంత మందిని మోసం చేయలేదు? నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మోసమే కదా నాన్న. ముఖేష్ భాయ్, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? మోసం చేయకుండా మూట్లు మోసే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగెదిగారు? మీ చరిత్ర నాకు తెలీదా? వాసు, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? ఒక్కొక్క ల్యాండ్ కబ్జా చేస్తూ నువ్వు ఈ స్థాయికి వచ్చిన వాడివి. వీడు చేసిన మోసానికే వీడిని చంపేస్తే మీరు చేసిన మోసాలకు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలా? నామరూపాలు లేకుండా చెయ్యాలా? చెప్పండి, చెప్పండి. చూడండి, ఒక్కసారి వీళ్ళ జోలికి వస్తే మీరు వాళ్ళు చంపడం కాదు, నేనే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తా. మీరందరూ వాడు మోసం చేశాడని అనుకుంటున్నారు. అసలు దీని అంతటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఇదంతా చేసింది చేయించింది అన్నీ నేనే. మీరు అనుకున్నట్టు వాడు నా కాలేజీలో ఫ్రెండ్ కాదు, ముందే. ఇదంతా మేము అందరం కలిసి ఆడిన నాటకం, ఎక్కడికి పోలేదు. ఇదంతా మున్నాబాయ్ ఆడించిన నాటకం. డబ్బంతా ఓ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో చేసింది. అక్రమంగా సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బును ఖజానాలో పెట్టుకోవడం ముఖ్యం కాదు. చేతనైతే మీ చేతిలో రూపాయలోంచి ఎంతో కొంత సహాయం చేసి మనిషి అనిపించుకోవాలి. అప్పుడే మీ జీవితానికి అర్థం పరమార్థం. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు, మున్నాబాయ్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. నేను మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు, మీలో మార్పు రావాలని చేశాను నాన్న. వీళ్ళని ఆశీర్వదించండి నాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి, తప్పైతే క్షమించండి. ఓకేనారా? థ్యాంక్స్ రా. ఇంతకీ నువ్వు హీరోవా విలన్వా? హీరోలా కనిపించే విలన్ని, విలన్లా కనిపించే హీరోని. నా స్టైల్ నాదే. నా స్టైల్ నాదే.